కర్ణాటకలో ధర్మస్థలలో అమ్మాయిలపై దాడులు, హత్యలు అవన్నీ కట్టుకదలేనని సిట్ ఎప్పుడో తేల్చింది. అయితే ధర్మస్థల కేంద్రంగా ఇప్పుడు మరో కుట్ర వివాదం తెరపైకొచ్చింది. ఆ కుట్రలో ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటనే చర్చ జోరందుకుంది. ధర్మస్థల ప్రతిష్టకు భంగం కలిగించేలా కుట్ర చేశారని, అందుకోసం 200 కోట్లు ఫండింగ్ చేశారని, ఆ క్షేత్రాన్ని ఎలా బద్నాం చేయాలో ట్రైనింగ్ కూడా ఇచ్చారని నిందితుడు చిన్నయ్య కుండబద్దలు కొట్టాడు. హైకోర్టులో రెడ్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన. అందులో ప్రకాష్ రాజ్ పేరు ఉండటం మరో సంచలనం. పాత్రధారుల సహా కుట్ర సూత్రధారులెవరనే తేల్చాలని హిందూ సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఇప్పుడు హిందూ ధర్మంపై మీకెందుకంత పగ అంటూ ప్రకాష్ రాజ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు బీజేపీ నేతలు. ధర్మస్థల ఆలయంపై జరిగిన కుట్రలో ప్రకాష్ రాజ్ పాత్ర ఉందని నిందితుడే చెప్తున్నాడన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ప్రకాష్ రాజ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. అన్ని విషయాల్లో తలదూర్చేటువంటి ప్రకాష్ రాజ్ గారు హిందువుల మీద, హిందూ సంస్థల మీద, హిందూ దేవాలయాల మీద ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది? నేను అనుకున్నటువంటి పాత్రధారులు, సూత్రధారులు ఎవరు? తక్షణం ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేయాలి. ప్రకాష్ రాజ్ గారు స్వచ్ఛందంగా ఈరోజు ముందుకొచ్చి కోట్ల మంది హిందువులకు సమాధానం చెప్పాలి. దీని అనుకున్నటువంటి యొక్క కుట్రదారులు ఎవరు వాళ్ళని కూడా బయటపెట్టాలని డిమాండ్ చేస్తారు. రగులుతున్న వివాదంపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఇది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన సున్నితమైన అంశమన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనకుందన్నారు ప్రకాష్ రాజ్. త్వరలో మీడియా ముందుకొస్తారని ట్వీట్ చేశారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నూర్ అందిస్తారు. నూర్, ప్రస్తుతం అప్పట్లో ప్రకాష్ రాజ్ మీద ఉన్న కేసులు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఈ టాపిక్ లో ప్రకాష్ రాజ్ పేరు రానివ్వడం, ఈ మొత్తం అంశం గురించి కర్ణాటకలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? చిన్నయ్య ఏదైతే కోర్టులో పిటిషన్ వేశారో ఈ పిటిషనే ఇప్పుడు ప్రకాష్ రాజ్ చుట్టూ తిరుగుతుంది. ప్రకాష్ రాజ్తో ఒక సినీ నటుడే స్వయంగా చిన్నయ్య దగ్గరికి వచ్చి తన ఫోన్తో ప్రకాష్ రాజ్తో మాట్లాడించారు. ఏదైతే మధ్యలో ప్రముఖ సినీ నటి ఎవరైతే ఫోన్లో మాట్లాడించారో ఆ వ్యక్తి మొత్తం చూసుకుంటారో, ఆ వ్యక్తి ఏది చెప్తారో అదే విధంగా మీరు చేయాలనేసి ప్రకాష్ రాజ్ ఆదేశాలు జారీ చేసినట్టు కూడా చిన్నయ్య అయితే తన పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ప్రకాష్ రాజు బయట ఉన్నారు. మరో 2 రోజుల్లో నేను మొత్తం ఈ ఘటన, ఈ వివాదం పైన స్పందిస్తాననేసి ప్రకాష్ రాజ్ అయితే ఈ వివాదం పైన అయితే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ కర్ణాటక సౌత్ రాష్ట్రాల్లో మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఈ వివాదం ఉందో మొత్తం వివాదం ప్రకాష్ రాజ్ చుట్టే తిరుగుతుంది. ప్రకాష్ రాజ్ దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి. కానీ కర్ణాటకలో ఒక పక్క కర్ణాటక ప్రభుత్వం అయితే ఈ ఘటన పైన ఎలాంటి రెస్పాండ్ కాలేదు. మరో పక్క పోలీస్ యంత్రాంగం కూడా కేసు నమోదు చేయలేదు. ఈ పిటిషన్ పైన కూడా కర్ణాటక ప్రభుత్వం, మరోవైపు పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడ స్పందించలేదు. బహుశా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, పిటిషన్ వచ్చిన తర్వాత ఈ కేసులో వాస్తవాలు ఏదైనా తెలుసుకున్న తర్వాత మేము మాట్లాడతామనేసి ఒక పక్క కర్ణాటక డీజీపీ కూడా చెప్పొస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక డీజీపీ కూడా ఈ మొత్తం వ్యవహారం పైన ఏదైతే ప్రకాష్ రాజ్ చుట్టూ తిరుగుతుందో ఈ మొత్తం వ్యవహారం పైన కూడా ఎక్కడ రెస్పాండ్ కాలేదు. ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అయిన తర్వాత చిన్నయ్య చేసిన ఆరోపణల వాస్తవాలు ఏంటి, అసలు చిన్నయ్య సడన్లీగా ఈ ఆరోపణలు కోర్టులో పిటిషన్ వేయడానికి కారణాలు లేదనేది కూడా మొత్తం వివరిస్తానని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈ మొత్తం ఘటనల్లో ఏదైతే ఇప్పటికే కర్ణాటకలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాష్ రాజ్ పైన చర్యలు తీసుకోవాలి. ఈ మొత్తం కుట్రకి సూత్రధారి ప్రకాష్ రాజ్ అనేది ఒక పక్క రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోపక్క పోలీస్ యంత్రాంగం చెప్పే వరకు, పోలీస్ యంత్రాంగం స్పందించే వరకు ఈ ఘటన పైన ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త. విజయవాడ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. కేసినేని బ్రదర్స్ మధ్య నడుస్తున్న వార్ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. నిన్న చిన్ని మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నాని బహిరంగ లేఖ రాస్తే ఇవాళ చిన్ని ఫిర్యాదు మేరకు నాని మీద కేసు ఫైల్ అవటం చర్చనీయాంశంగా మారింది. కేసినేని చిన్ని ఇచ్చిన కంప్లైంట్ మేరకు పటమట పోలీసులు నానిపై కేసు ఫైల్ చేశారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ చిన్ని పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఉడ్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమంగా తాను లబ్ధి పొందుతున్నట్లు నాని బహిరంగ లేఖ విడుదల చేశారని పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో కేసినేని చిన్ని పేర్కొన్నారు. బినామీ పేర్లతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నట్లు చేసిన ఆరోపణలపై లీగల్ నోటీస్ పంపినప్పటికీ రిప్లై ఇవ్వకపోగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. ఇటు చిన్ని కంప్లైంట్ పై స్పందించిన నాని తప్పుడు కేసులకి తలొగ్గేది లేదన్నారు. చట్టపరంగా పోరాడి నిజాలు నిరూపిస్తానంటున్నారు. సో ఇద్దరి మధ్య వార్ ఇప్పట్లో ఆగేలా అయితే కనిపించడం లేదు. మరిన్ని వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, అన్నదమ్ములు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. ఏం జరుగుతోంది? నాని ఏమంటున్నారు?
నాని తాను చేస్తున్న వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. తాను అనేక అంశాల్లో మొదట ఉర్సా క్లస్టర్స్ నుంచి ప్రారంభమైంది. అమెరికాలో ఉన్న ఒక బడ్డింగ్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ, దానికి సంబంధించి ఒక డేటా సెంటర్ని విశాఖలో పెట్టేందుకు దాదాపుగా 40 ఎకరాలకు పైగా ల్యాండ్ ఇచ్చారు నామమాత్రపు ధరకే. అందులో నా చిన్ని పాత్ర ఉంది. చిన్నీకి సంబంధించిన బినామీలు దాంట్లో ఉంటూ చిన్ని ల్యాండ్ని తీసుకున్నారంటగా అప్పట్లో చేసిన ఆరోపణలకి అప్పట్లోనే ఒక కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే సమయంలో ఒక డెఫమేషన్ సూట్ దాదాపుగా 100 కోట్ల రూపాయలకి చిన్ని అప్పట్లోనే దానికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దానికి ఒకవైపు తన పైన అప్పట్లో చేసిన ఆ కామెంట్స్కి, ఆరోపణలకి తాను వివరణ కోరితే దానికి వివరణ చెప్పాల్సింది పోయి ఇంకా తనపైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ క్రిమినల్ కేసుని నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కేసు కూడా పడమట్లో రిజిస్టర్ అయింది. మరొకవైపు మిగతా అంశాలు, కేవలం ఉర్సా క్లస్టర్స్తో ఆ వివాదం ముగిలేదు. ఆ తర్వాత అనేక అంశాలు, భూ లావాదేవీలకు సంబంధించిన అంశాలు, కార్పొరేట్ వ్యవహారాలు, విదేశాలకు కొంతమందిని ఉపాధి పేరుతో తీసుకెళ్లి మోసం చేశారంటూ తీవ్రమైన ఆరోపణలు, అలాగే హైదరాబాద్లోని ప్రగతి నగర్లో 112 ఎకరాలకు సంబంధించి ఒక హెచ్డిఐఎల్కి సంబంధించి దాంతో లింక్ ఉన్నట్టుగా ఈడీ అటాచ్మెంట్లు, సుప్రీంకోర్టుకు కూడా కొన్ని వాస్తవాల్ని దాచి తప్పుడు సమాచారాన్ని ఇచ్చారంటూ అనేక తీవ్రమైన ఆరోపణలు నాని చేయడం జరిగింది. అయితే చిన్ని వర్గం చెప్తోంది ఏంటంటే, నాని చేసినవి కేవలం ఆరోపణలే, ఆయన అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు పొందుపరచలేదు. కేవలం కొన్ని డాక్యుమెంట్లని, కొన్ని రెఫరెన్స్ నెంబర్లని, అలాగే కొన్ని లేఖలను, అధికారిక లేఖలను మాత్రమే ఆయన జతపరుస్తున్నారు. నిజంగా అతని దగ్గర ఆధారాలు ఉంటే వాటికి ప్రొడ్యూస్ చేయాలి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోం. అది కేవలం ఇప్పుడు కేసులు దాకా వచ్చింది. ఆ తర్వాత ఇంకా తీవ్ర దశకి వెళ్ళే అవకాశం ఉంటుంది. నాని ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని చెప్పి చిన్ని వర్గం చెప్తుంది. చిన్ని దీనిపైన రేపు అధికారికంగా విజయవాడలో రెస్పాండ్ అవబోతున్నారు. దానికి సంబంధించే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రత్యేకించి విజయవాడలో పెద్ద ఎత్తున కీలకమైన చర్చ జరుగుతుంది. నాని, చిన్ని కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు, సొంత సోదరులు కూడా. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇప్పటివరకు జరిగిన వ్యక్తిగత వ్యవహారాలు, వ్యక్తిగత ఆరోపణలు దాటి అవి కార్పొరేట్ లెవెల్కి, అలాగే భూముల వ్యవహారాలు, మిగతా సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించడం అంటూ అనేక పరిధులు దాటి చాలా తీవ్ర వివాదంగా మారుతుంది. దానికి సంబంధించి ఇద్దరు చేసుకుంటున్న ఆరోపణలను, ప్రత్యారోపణలపైన అధికార టీడీపీ మాత్రం ఇంకా వాటిని దూరంగానే చూస్తుంది. వాటిలో ఇంకా జోక్యం చేసుకోలేదు. అయితే టీడీపీ నేతలు మాత్రం చిన్నీనే సమర్థిస్తున్నారు. కేవలం రాజకీయ ఆరోపణల నేపథ్యంలోనే నాని అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా అతని దగ్గర ఆధారాలు చూపెట్టాలి ఉంటే కేవలం రెఫరెన్స్ నెంబర్లో, లేకపోతే కొన్ని గతంలో ఇచ్చిన కొన్ని లెటర్లను చూపిస్తూ దాంట్లో దర్యాప్తు చేయండి, లేకపోతే వీటిని ఈ డాక్యుమెంట్లను పరిశీలించండి అని మాత్రమే ఆయన దర్యాప్తు సంస్థలకు ఇస్తున్నారు. అంతేగాని వాటిని నిర్ధారించే ఆధారాలు ఏవి ఆయన చూపించలేకపోతున్నారు. ఇట్లాంటి వాటిపైన తీవ్రంగా వ్యవహరించాల్సి ఉంటుందని టీడీపీ చిన్నికి అన్నదండగా నిలుస్తున్న నేపథ్యం ఒకవైపు కనిపిస్తుంది. అదే సమయంలో నాని మాత్రం తగ్గే ప్రసక్తే లేదు ఈ వ్యవహారాల్లో. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన, ప్రజా ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు, ప్రజాప్రతినిధి చేస్తున్న మోసం కాబట్టి తనకి ప్రశ్నించే హక్కు ఉంది. తాను ఇట్లాంటి దర్యాప్తు కోరే ఆ హక్కు నాకు ఉంది. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఎందుకంటే విజయవాడ లాంటి నగరంలో తాను గతంలో ఎంపీగా చేసిన నేపథ్యం ఉంది కాబట్టి, ప్రస్తుతం ఉన్న ఎంపీ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి వాటిని అడ్డుకునే అట్లాంటి హక్కు నాకు ఉంది కాబట్టి ఆ దిశగానే ముందుకు వెళ్తున్నాను. ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా తను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పి ఈరోజు ఆయన మళ్ళీ ట్వీట్ చేయడం జరిగింది. వాటికి ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నానంటూ తనను బెదిరించడానికి, తనపైన ఒత్తిడి తేవడానికే పడమట్లో ఈరోజు చిన్ని తన అధికారాన్ని ఉపయోగించి కేసును నమోదు చేయించారు తప్ప వాటిల్లో ఎట్లాంటి ఆ కేసుకి అర్హత లేదని చెప్పి నాని వాదిస్తున్న నేపథ్యం. సో ఇద్దరి మధ్య ముదురుతున్న వివాదం ఇప్పటి వరకు అవి కేవలం ప్రెస్ మీట్లకో, లేకపోతే కొన్ని సోషల్ మీడియా పోస్టులకు మాత్రమే పరిమితమైనది. ఇకపైన కోర్టులకి వెళ్ళబోతోంది. లీగల్ లెవెల్కి అది చేరింది. దాని తర్వాత దశ ఎటు వెళ్తుందో చూడాల్సిన నేపథ్యం. ఇప్పటికే డెఫమేషన్ సూట్స్ వేయడం జరిగింది. అదే సమయంలో కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి కాబట్టి ఇంకా ఇద్దరి మధ్య అదే వ్యవహారం ఉంది కాబట్టి దాన్ని తదుపరి దశకి తీసుకెళ్లేందుకు అధికార పార్టీ ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా, లేకపోతే ఎందుకంటే ఒక అధికార పార్టీ ఎంపీకి సంబంధించిన వ్యవహారం, అందులోనూ తీవ్రమైన ఆరోపణలు, కేవలం అవి అవినీతికి సంబంధించిన ఆరోపణలే కాదు, కోర్టులను తప్పుదోవ పట్టించిన అంశాలు లాంటి అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి వ్యవహారం మరొక దశకి చేరే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్టూడియో నెక్స్ట్ స్టోరీ చూద్దాం. దేవాలయాలపై దాడులకి 2 ఏళ్లు పేరిట తిరుపతిలో ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో హిందూ గర్జన నిర్వహించారు. వైసీపీ పాలనలో ఆలయాలపై దాడులు జరిగాయని, కూటమి ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడుతోందన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో ఓవైపు ఎన్డీఏ సర్కార్కి కృతజ్ఞతలు తెలుపుతూ మరోవైపు వైసీపీపై పదునైన విమర్శలు సంధించారు. ఏపీ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షుడు అట్లూరి నారాయణ, అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకి సాధు సంతులు తరలివచ్చారు. ఖచ్చితంగా తిరుపతి ప్రజలందరూ కూడా కరుణాకర్ రెడ్డిని తరిమి కొట్టాలని, తిరుపతి నుండి ఇలాంటి దేవుడికి అపచారం చేసే వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పుణ్యస్థలంలో చోటు ఉండకూడదు. తిరుపతిలో ఇటువంటి వ్యక్తుల్ని
ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్పి తరిమి కొట్టాలని ఈ సందర్భంగా మేము సాధు సంతులందరి ద్వారా పిలిపిస్తున్నాం. రామరాజ్యం మనకు వచ్చింది, రాక్షస పాలన పోయింది. అటువంటి నినాదాలతో ఈరోజు హిందువులందరికీ కూడా పిలిపివ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి దాష్టీకాలు, ఏమేం దాష్టీకాలు జరిగినాయి, ఏమేం దాష్టీకాలు చేస్తే వాళ్ళని బహిష్కరించారో అవి మరొక్కసారి హిందూ సమాజానికి గుర్తు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం సెంటర్లో స్టేట్లో కూడా ఇంకొక 15 ఏళ్ళుండి ఈ హిందువుల యొక్క మనోభావాలను కాపాడుతూ ముందుకు సాగాలని కృతజ్ఞతలు చెప్పేదానికే ఈ హిందూ సంఘాలు ఈ ఆత్మీయ సమ్మేళనం సాధు సంతులతోటి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, హిందూ గర్జన సంబంధించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాధు సంతులు ఇంకా ఏం మాట్లాడారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఉదయం అయితే ఒక హిందూ గర్జన సభ జరిగింది. ఒక సదస్సు తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కచ్చపి ఆడిటోరియం నుంచి మరి కాసేపట్లోనే అలిపిరి వద్దకు కూడా ఐక్యత ర్యాలీగా, అంటే హిందువులందరూ కలిసి రండి, హిందువులంతా ఐక్యతను చాటి చెప్పండి అని చెప్పే ప్రయత్నమే ఏపీ సాధు పరిషత్ చేస్తుంది. గత 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సానుకూలంగా స్పందిస్తూ మద్దతు పలుకుతూనే ఈ రకమైనటువంటి ఐక్యత ర్యాలీని ఏపీ సాధు పరిషత్ చేపట్టింది. గత ప్రభుత్వంలో ఆలయాలపై దాడులు జరిగాయి, ధర్మంపై దౌర్జన్యాలు జరిగాయి. గత ప్రభుత్వం అంతా హిందూ వ్యతిరేక ప్రభుత్వ పాలన కొనసాగింది. ఈ ప్రభుత్వము హిందువులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే అది కేంద్రం నుంచి రాష్ట్రం వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి చంద్రబాబు సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయాలను స్వాగతిస్తూనే ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హిందువులంతా కూడా తరలివచ్చారు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతోంది ఈ సభ. ఈ సదస్సు, ఈ ర్యాలీలో ప్రధానంగా 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా దేవాలయాల పరిరక్షణ కోసం పనిచేస్తూ ఉంది, ప్రత్యేకించి హిందువులను గౌరవిస్తూ తీసుకుంటుంది నిర్ణయాలు అనే దీనిపైనే చర్చ కొనసాగుతున్న పరిస్థితిలో రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే సాధు సంపత్తులు కానీ స్వామీజీలు కానీ గ్రామాల్లోకి వెళ్ళి ఎవరైతే హిందువులను గౌరవిస్తారో వాళ్లకు ఓటు వేయమని చెప్పి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అన్న సదస్సులో శ్రీనివాసానంద చేసిన వ్యాఖ్యలు కీలకంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకటి కాషాయము, ఖద్దరు, కాకి, ఈ 3 వ్యవస్థలు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఖద్దరు, కాకి సరిగా పనిచేయకపోతే వాటిని గాడిలో దారిలో పెట్టే బాధ్యత కాషాయంపై ఉంది. కాబట్టి కాషాయం ఈరోజు ఆ రకంగా పనిచేస్తుంది. గత ప్రభుత్వంలో అనేక అరాచకాలు జరిగాయి. ఈ ప్రభుత్వము సాధు సంపత్తులను గౌరవిస్తోంది. ప్రత్యేకించి స్వామీజీలు, హిందువులు దేవాలయాల పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి మనం మద్దతుగా నిలవాలన్న ఒక సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నమే సాధు సంపత్తులు చేసిన పరిస్థితిలో మరి కాసేపట్లోనే అలిపిరి వద్దకు పెద్ద ఎత్తున స్వామీజీలు ప్రదర్శనగా వస్తున్నారు. హిందూ సంఘాలు కూడా అందులో పాల్గొనబోతున్నాయి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఇక్కడి నుంచి తిరుమలకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక ఏపీలో ఆక్వా పరిశ్రమకు పదే పదే కష్టాలు వచ్చి పడుతున్నాయి. ట్రంప్కి కోపం వచ్చినా మన రొయ్యకే ఇబ్బంది, యుద్ధం జరిగినా మన రొయ్యకే కష్టం, పెట్రోల్ రేట్లు పెంచినా మన రొయ్యకే నష్టం. ఓవైపు కొనుగోళ్ల సమయంలో కౌంట్ రేటు తగ్గిస్తుంటే ఇప్పుడు ఫీడ్ రేట్ పేరుతో కంపెనీలు సిండికేట్ అవ్వడం, కేజీకి 10 రూపాయలు పెంచేయడంతో రైతులపై మరో పిడుగు పడినట్టయింది. ఫీడ్ రేట్ పెంచడంపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలకు ఆక్వా రైతు సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఈ నెల 15న అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. సోమవారం గ్రీవెన్స్ లో మెమరాండాలు ఇచ్చేందుకు తీర్మానం చేశారు. రేట్లు తగ్గించకపోతే చలో అమరావతికి సైతం పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నారు. మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఆక్వా రైతుల డిమాండ్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా అయితే ఇప్పటి వరకు కూడా చర్చలు, సంప్రదింపులు, సమాలోచనలు ఈ 3 మార్గాల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఆక్వా రైతులకు ఉపశమనం లభిస్తుంది. మొయ్యలేని భారం కాకుండా ఎంతో కొంత భారాన్ని మోసేందుకు కూడా తాము పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా కూడా ప్రతి రైతు సిద్ధం కావాలని ఆ విధంగా మొత్తం కూడా రైతాంగం మొత్తానికి కూడా గత కొంతకాలంగా కూడా రైతు సంఘాల నాయకులందరూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే పూర్తిగా నిన్న సాయంత్రానికి పూర్తిగా వాతావరణం మారిపోయింది. హడావుడిగా రాత్రికి రాత్రే కంపెనీలు, ఫీడ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వనామీ అదేవిధంగా టైగరు, ఈ 2 రొయ్యలకు సంబంధించిన ఫీడ్ పైన 10 నుంచి 12 రూపాయల వరకు కూడా కేజీకి ధర
పెంచడంతో ఈరోజు మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఆక్వా రైతులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం పాలకొల్లులో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని నిరసనలకు పిలుపునిచ్చడం జరిగింది. సోమవారం మంగళవారం ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంగళవారం అన్ని మండల కేంద్రాల్లో కూడా ఆక్వా రైతులు నిరసన తెలియజేసి మొత్తం తమకు ఎదురవుతున్న నష్టాలని కష్టాలని మొత్తాన్ని కూడా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి వీరందరూ కూడా ఈ విధంగా కూడా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవడం జరిగింది. ఒకవేళ కనుక ఈ కార్యక్రమం తర్వాత కూడా చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించకుండా అదేవిధంగా ఫీడ్ రేట్లు కనుక తగ్గించకుండా ఉన్న పరిస్థితి అయితే చలో అమరావతి నిర్వహించి ప్రభుత్వం దృష్టికి కూడా నేరుగా కూడా ఈ సమస్యను తీసుకెళ్లాలని చెప్పేసి మొత్తం ఆ కార్యవర్గంలో అయితే తీర్మానం చేసుకున్నారు. మొత్తం రైతాంగం మొత్తం కూడా ఇప్పటికే అప్సడా సమావేశం నిర్వహించారు. అప్సడా సమావేశంలో ₹6 వరకు అంటే వాళ్ళు కంపెనీలు ₹12 వరకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తే ₹6 వరకు కూడా రైతులను ఒప్పించేందుకు అప్సడా డైరెక్టర్లు అయితే ఒక ప్రయత్నం అయితే చేశారు. దానిపైన భీమవరంలో కూడా సమావేశం జరిగింది. దాని తర్వాత జూమ్లో అందరూ కూడా మాట్లాడుకున్నప్పటికీ కూడా సమస్య కొలిక్కి రాని సందర్భంలో మొత్తం ఏకపక్షంగా కూడా ఫైనల్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది రైతులకి రైతు సంఘాల ప్రతినిధులకి ఏమాత్రం కూడా ఎవరూ సమాచారం ఇవ్వలేదు. ఆ క్రమంలోనే పూర్తిగా రాత్రికి రాత్రే ఈ ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి రావడంతో మొత్తం ఒక అలజడైతే మొత్తం ఆక్వా రంగంలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవి. ఇది 5 at 5 అప్డేట్స్. చూస్తూనే ఉండండి TV9.